హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెమే బాగున్నాను, మొత్తం బాగలేదు. ఎందుకంటే నా మనసు బాగలేదు ఫ్రెండ్స్. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఫేస్ చేయలేకపోతున్నాను. మనసు బాగలేదు, మీకు చెప్పాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. మా డాబా పైకి అయితే వచ్చాను. ఇగో బట్టలు చూసారా? ఇగో పిల్లల బట్టలు అయితే మధ్యాహ్నం ఆరవేశాను. ఆ బట్టలు తీయడానికి అనేసి వచ్చాను అనమాట. వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఏం వండుకున్నారు? కర్రీస్ ఏంటి? తిన్నారా ఫ్రెండ్స్? చెప్పండి. మా ఇల్లు రోడ్డు పక్కనేనమాట. చూడండి, మా డాబా పైన ఉంటే మీకు దారంటే వెళ్ళే లారీలు ఇవన్నీ కూడా కనబడతాయి. అదిగో చూడండి, అదిగో చూసారా బళ్ళు వెళ్తున్నాయి. మా పెద్ద పాప అయితే వచ్చింది. అదిగో చూసారా వ్యాన్లు వెళ్తున్నాయి. అదిగో చూసారండి లారీలు, ట్రాక్టర్లు ఇవన్నీ వెళ్ళినాయి కదా. నేను పైన అయితే బట్టలు ఆరబెట్టాను, తీద్దామని వచ్చాను. మాకు సీతాఫలకాయ చెట్టు ఉన్నదండి. అది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందులు వస్తున్నాయి అన్నమాట. మీకైతే నేను చూపిస్తాను, చూడండి. ఇదిగో అదిగో చూసారండి కాయలు ఉన్నాయి. అదిగో పూత, అవిగండి కాయలు. అదిగో చూసారా చిన్న చిన్న కాయలు అనమాట. అదిగో పూతలు. మీకైతే బాగా పెద్ద కాయలు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను. మీకు కూడా కావాలా చెప్పండి, నాకైతే కామెంట్స్లో పెట్టండి ఎవరికి కావాలో ఏంటో. అవి ఇప్పుడు బాగా కనబడుతున్నాయి చూసారు. ఇందాక కూర్చుని చూపించాను, అక్కడ మీకు సరిగా కనబడలేదు. అవి చూసారండి రోడ్డు ఉంటా, హైవే రోడ్డు పక్కన అనమాట మా ఇల్లు. హైవే రోడ్డు పక్కనే అగో ట్యాంకర్ లారీ వెళ్తుంది కదా. అదిగో ఇప్పుడు ఏదో లోడ్ ఉన్న లారీ వెళ్తుంది. అదిగో చూడండి, ఎక్కువ లారీలు బస్సులు వెళ్తాయి. బస్ స్టాండ్ కూడా పక్కనేనండి మాకు. అదిగో ఇదిగో మా పెద్ద పాప. హాయ్ చెప్తాలి. మా పెద్ద పాప అనమాట వచ్చింది, నేను ఇక్కడ ఉన్నాను అనేసి వచ్చింది. ఇదిగో మా ఊరు. ఇదిగో వాటర్ ట్యాంక్ ఉందండి, పక్కన బిల్డింగ్లు. మాది చిన్న బిల్డింగేనండి, చాలా చిన్నదనమాట మా ఇల్లు. ఒక పోర్షన్ బిల్డింగ్ అనమాట. అయితే అవి 2 బెడ్రూమ్లు, ఒక కిచెను. ఒక బెడ్రూమ్లో మా మామయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఉంటారు. ఒక బెడ్రూమ్లో మేము, మా పిల్లలు, మా 3 పాపలు కదండి, మా 3 పాపలు మేము ఉంటామన్నమాట. మీకైతే మామిడి చెట్టుని కూడా చూపిస్తాను, చూడండి. అదిగో మామిడి చెట్టు కాయలు చూసారా? మొన్న చూపించాను కదా నేను మా ఇంటి దగ్గర బయట కూర్చుని చూపించాను మీకు. అవగండి మామిడికాయలు. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బట్టలు తీసుకుని నేనైతే కిందకి వెళ్ళిపోతాను. కొంచెం నా మనసు ప్రశాంతంగా ఉండాలని, నా మనసు బాగోవాలని మీరు కొంచెం ప్రేయర్ చేయండి. నేను బాగుండాలని, మా పిల్లలు నేను ప్రేయర్ చేయండి. ఎందుకంటే మనసు అయితే అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉన్నది. అది ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, అధికంగా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని చెప్పగలిగినే ఉంటాయి, చెప్పలేనివి కూడా ఉంటాయి కదా. అందు గురించి చెప్పలేకపోతున్నాను. నా మనసు అయితే బాగాలేదు.
ఓకేనా? ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. నేను 3 పిల్లలతో నేను వీడియోస్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఆర్థికంగా నా పరిస్థితి బాగోలేదనేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు చూసారా. కొన్ని షార్ట్ వీడియోల్లో ఒక అమ్మాయి అంటూ ఉంటుంది, మా చుట్టాలందరూ మా వీడియోస్ చూస్తారు కానీ ఎవరో లైక్ కొట్టరు, వాళ్ళ లైక్ వల్ల నేను బాగుపడిపోతానేమో అని వాళ్ళ ఫీలింగ్ అంటది కదండి. అలాగే ఉంది నా పరిస్థితి కూడా. ఎందుకంటే మా చుట్టాలందరూ వీడియోస్ చూస్తారు, లైక్ మాత్రం కొట్టరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. కనీసం మీరైనా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే మా చిన్న పాప కిందనే ఉన్నది, నేనైతే బట్టలు అవి తీసుకొని నేనైతే వెళ్ళిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే ఈ వీడియో అయితే ఇప్పుడే వెంటనే పెట్టేస్తున్నాను. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సబ్స్క్రైబు, మీ లైకు నాకు చాలా ఇంపార్టెంటు. మీరు ఇచ్చే లైకు ఈ వీడియోస్ మరొక కొంతమందికి వెళతాయి, వాళ్ళు చూస్తారు, కొంచెం మాకైతే బాగుంటుంది. ఈ యూట్యూబ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు సబ్స్క్రైబ్ విలువ ఏంటి, లైక్ విలువ ఏంటి అని అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్లీజ్ అండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక సబ్స్క్రైబు లైక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఫ్రెండ్స్. సరేనా? రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మా బాయ్ చెప్తాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.